వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సునీత పోరాటం అయితే కొనసాగుతూనే ఉంది. తాజాగా సునీత కొన్ని సంచలన ఆరోపణలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఏంటి అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ రెడ్డి పాత్ర ఏంటో తేల్చాలి. ఈ పాత్ర తేల్చకుండా సిబిఐ దర్యాప్తు ముగిస్తే ఇది అసంపూర్తి దర్యాప్తుగా మారుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డికి అజయ్ కల్లం రెడ్డి గతంలో సిఎస్ గా పనిచేసినటువంటి అజయ్ కల్లం రెడ్డి స్టేట్మెంట్ ప్రకారం వివేకానంద రెడ్డి చనిపోయారు అనే వార్త ఉదయం 5:30 గంటలకు భారతిరెడ్డికి జగన్ రెడ్డికి తెలుసు. వాస్తవానికి అప్పటికి వివేకానంద రెడ్డి చనిపోయారనే విషయం కడపలో ఎవరికి తెలియదు, అధికారికంగా ఎవరు ధృవీకరించరా. కానీ వీరికి ఎలా తెలిసింది? అదే సమయంలో ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? 5:30కు భారతిరెడ్డికి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఫోన్ చేసి ఎంతసేపు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, అసలు ఆ వ్యక్తికి వివేకానంద రెడ్డి చనిపోయాడని ఎలా తెలుసు? సో ఈ కోణంలో సిబిఐ దర్యాప్తు జరపలేదు. దర్యాప్తు జరిపితే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అని సునీత అయితే తెలంగాణ హైకోర్టులో అయితే ఒక పిటిషన్ వేశారంటే సునీత చెప్పేది ఏంటంటే భారతిరెడ్డికి ఆ రోజు ఫోన్ వచ్చింది కదా 5:30కి, బాహ్య ప్రపంచానికి ఎవరికి అప్పటికి తెలియదు వాస్తవానికి వివేకానంద రెడ్డి చనిపోయాడని 6 గంటల తర్వాతే తెలుసు. 5:45 5:50 తర్వాత తెలుసు. కానీ 5:30 భారతిరెడ్డికి ఎలా తెలిసింది? అసలు ఆ భారతిరెడ్డికి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఫోన్ వచ్చిందని చెప్పి అజయ్ కల్లం రెడ్డి చెప్పాడు. ఎందుకంటే ఆ రోజు ఏదో నవరత్నాల మేనిఫెస్టో గురించి మేము చర్చించుకోవడానికి ఉదయం 5 గంటలకు వెళ్ళి కూర్చుంటే 5:30కి ఫోన్ వచ్చి భారతిరెడ్డి పైనుంచి పిలిస్తే జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఇలా వివేకానంద రెడ్డి చనిపోయాడని మాకు చెప్పారు అని చెప్పి స్వయంగా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి 5:30కు భారతిరెడ్డికి ఎలా తెలుసు? ఎవరు ఫోన్ చేశారు? సో ఇది మొదటగా అడుగుతున్నటువంటి ప్రశ్న. అధికారిక ప్రకటనకు ముందే వారికి ఎలా తెలిసింది? భారతీయకి ఎవరు ఫోన్ చేశారు, ఏం చెప్పారు? ఈ కోణాల్లో సిబిఐ విచారించలేదు. పూర్తి స్థాయిలో లోతైన విచారణకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వలేదు. దాని ఉత్తర్వులు కొట్టేయాలని చెప్పి అలాగే సిబిఐకి నోటీసులు కూడా జారీ చేయాలని చెప్పి కోరటంతో ప్రస్తుతానికి సిబిఐకి హైకోర్టు అయితే నోటీసులు జారీ చేసి విచారణను అయితే 2 వారాలకైతే వాయిదా వేయడం జరిగింది. ఇందులో ఇంకా అనేక అంశాలను సునీత కూడా పేర్కొనడం జరిగింది. సో హత్య జరిగిన రోజు కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డిల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. వాస్తవానికి సిబిఐకి అందులో ఎటువంటి ప్రాధాన్యత లేదు అంటుంది. కానీ మొదటగా ఎర్రగంగిరెడ్డికి ఒక కాల్ వెళ్ళింది, 42 సెకండ్లు మాట్లాడారు. తర్వాత ఉమాశంకర్ రెడ్డికి ఒక కాల్ వెళ్ళింది. సో ఈ సమయంలో ఎందుకు కాల్ వెళ్ళింది, వాళ్ళు ఏం మాట్లాడారు అనేది సిబిఐ తేల్చలేదు అని సునీత చెప్పిన మాట. ఇక ఏటు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ స్టేట్మెంట్ కు వారి తల్లి అయినటువంటి సావిత్రి స్టేట్మెంట్ కు తేడా ఉంది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో సునీల్ యాదవ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళాడని వారి తల్లి సావిత్రి స్టేట్మెంట్ ఇస్తే సునీల్ యాదవ్ మట్టికి నేను లేదు నా రాత్రి మొత్తం నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి సునీల్ యాదవ్ చెప్పాడు. 2 స్టేట్మెంట్లు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. సో ఈ కోణంలో కూడా ఎవరో ఒకరు చెప్పింది ఖచ్చితంగా అబద్ధం. బయటికి వెళ్ళాడా ఎలా లేదా? రెండోది ఆ రోజంతా కూడా అంటే ఆ నైట్ మొత్తం కూడా ఇంటర్నెట్ ఆన్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అతని మొబైల్లో డేటా అంటే నైట్ మొత్తం ఏ వ్యక్తి అయినా 1 గంటకో 2 పడుకుంటారు, కానీ ఆ నైట్ మొత్తం కూడా ఇంటర్నెట్ ఆన్లోనే ఉంది సునీల్ యాదవ్ది. సో ఎందుకు ఉంది, ఏ కారణంతో ఉంది, ఎందుకని నెట్ ఆఫ్లో లేదనేది, అంటే ఆన్లో ఉండటం మీన్స్ యూజ్ చేస్తున్నారు, నెట్ని యూజ్ చేస్తున్నారు, అంటే కాల్స్ రూపంలో కావచ్చు ఇంకో దాంట్లో కావచ్చు యూజ్ చేస్తున్నారు. సో ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి సునీత అయితే చెప్పింది. ఇక వివేక చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించడానికి ముందే అత్యంత పెద్ద పొలిటికల్ లీడర్లు అంటే జగన్ కు వివేక మరణ వార్త ఎలా తెలిసింది, వారు ఎవరు ఫోన్ చేశారు, ఏం చెప్పారు, హత్య కోసం వాడిన ఆయుధాలు తరువాత ఏమయ్యాయి, A4 దస్తగిరితో ముడిపడి ఉన్న వివరణ లేని డబ్బు బంగారు ఆభరణాల విషయంలో సిబిఐ ఏం తేల్చింది? అప్పుడు దస్తగిరి చెప్పాడు కదా హత్య చేస్తే నాకు ఇన్ని కోట్ల సుపారీ ఇస్తానన్నారని చెప్పి దస్తగిరి కూడా చెప్పడం జరిగింది. సో ఈ కోణంలో కూడా చెప్పలేదు అనేది సునీత వాదన. అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రస్తుతానికి ఏపీకి అనుమతించొద్దని కూడా సునీత తన వాదన వినిపించింది. వాస్తవానికి ఆరోగ్యం కారణాన్ని చూపి భాస్కర్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే కోర్టు ఏం చెప్పిందంటే బెయిల్ ఇచ్చేటప్పుడు ఏపీ వెళ్ళొద్దని ఒక షరతు విధించింది. ఇప్పుడు భాస్కర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశాడు, నేను ఏపీ వెళ్ళాలి, వ్యవసాయం చేసుకోవాలని చెప్పి శాశ్వతంగా ఏపీ వెళ్ళడానికి అవకాశం కల్పించాలని భాస్కర్ రెడ్డి ఒక పిటిషన్ వేస్తే దాన్ని అటు సిబిఐ వ్యతిరేకించింది, ఇటు సునీత తరపున కూడా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే భాస్కర్ రెడ్డి అసలు బయటకు వచ్చింది అనారోగ్యం కారణం చెప్పి బయటకు వచ్చాడు. అనారోగ్య కారణంతో బయటకు వచ్చిన వ్యక్తి వ్యవసాయం చేస్తానని ఎలా అంటాడు?
అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పూర్తిగా నేను వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకోవాలి, నాకు అనుమతి ఇవ్వండి అని ఎలా కోరతాడు? సో కోరటానికి లేదు. రెండోది, అతని కొడుకు అవినాష్ రెడ్డి అక్కడ ఒక పొలిటికల్ లీడర్గా ఎంపీగా ఉన్నాడు కాబట్టి భాస్కర్ రెడ్డి గాని అక్కడికి వెళితే వీరిద్దరూ కలిసి ఎవరైతే సాక్షులు ఉన్నారో వారిని ప్రభావితం చేసి కొన్ని సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కేసు దర్యాప్తు ఇంకా పూర్తిగా క్లోజ్ కాలేదు, మరికొన్ని సాక్ష్యాధారాలు సేకరించాలి, మరి కొంతమందిని విచారించాల్సి ఉంది. కాబట్టి వీళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో భాస్కర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఏపీ వెళ్ళనివ్వద్దని చెప్పి సిబిఐ కూడా తన వాదన వినిపించింది. సునీత తరపు కూడా ఈ వాదనను అయితే బలంగా వినిపించారు. ప్రస్తుతానికి తీర్పునైతే రిజర్వ్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రిజర్వ్ చేశారు. భాస్కర్ రెడ్డి తరపు లాయర్ ఏమో లేదు చాలా ఏళ్ళు అయిపోయింది కేసు స్టార్ట్ అయ్యి, ఇప్పుడు వెళ్ళొద్దంటే ఎలాగా, ఆల్రెడీ ఆయన కొడుకు అక్కడే ఉంటున్నాడు కదా, తండ్రిని వెళ్ళొద్దంటే ఎలాగని చెప్పి కూడా మాట్లాడారు. బట్ దానికి సిబిఐ ఏం చెప్పిందంటే ఈయన అసలు బెయిల్ తెచ్చుకుందో ఆరోగ్య రీజన్ చూపి, అంతేగాని కోర్టు ఏమి మామూలు బెయిల్ ఇవ్వాల, రెగ్యులర్ బెయిల్ ఇవ్వాల, ఆరోగ్య రీజన్తో ఈయన బెయిల్ తెచ్చుకున్నాడు. ఆల్రెడీ గతంలో ఒకసారి ఏదో పని మీద వచ్చాడు, ఒక నెల నుండి మళ్ళీ జైలుకి వెళ్ళాడు, అప్పుడు ఆరోగ్య రీజనే, ఇప్పుడు అదే రీజన్తో వచ్చాడు. కానీ అలా రీజన్తో వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏపీకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను ఎలా అంటాడు? అతను అడిగింది అదే, నేను ఏపీకి వెళ్ళి వ్యవసాయం చేసుకోవాలని అడిగాడు. దానికి ఒప్పుకోలేదు. అంటే ఇందులో ఏదో కుట్ర నడుస్తుంది. ఆయన ఏపీకి వెళ్ళాలి అనుకుంటున్నాడు అంటే సాక్షులను ఏదో ప్రభావితం చేసే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన్ను ఏపీ వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిల పాత్ర గురించి తేల్చాలి అనేది సునీత ప్రధానమైనటువంటి వాదన. ఆ రోజు 5:30కు కాల్ చేసింది ఎవరు, ఆ కాల్ చేసిన వ్యక్తి ఎంతసేపు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, అసలు చేసిన వ్యక్తికి వివేకానంద రెడ్డి మృతి గురించి ఎలా తెలుసు? ఆ వ్యక్తికి 5:30 కాల్ చేశాడంటే ఆ వ్యక్తికి ఇంకా అంతకంటే 5 నిమిషాలు 10 నిమిషాల ముందే తెలిసి ఉండొచ్చు కదా. కనీసం అట్లీస్ట్ తెలిసిన 5-10 నిమిషాల తర్వాత కాల్ చేసి ఉండొచ్చు. అంటే కానీ జస్ట్ అలా కంటితో చూడగానే అలా ఫోన్ చేయరు కదా. కొంత షాక్కు గురవుతాం, తర్వాత దాని గురించి ఎవరికి చెప్పాలి, దగ్గరలో ఉన్న వాళ్ళు ఏంటనేది ఆలోచన చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. అసలు ప్రధానంగా చెప్పాలంటే ముందు ఎవరికి చెప్పాలి? కూతురు సునీతకి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డికి, భారతీ రెడ్డికి కాదు కదా. మరి సునీత కంటే ముందు వీళ్ళందరికీ ఎలా తెలిసింది? ఇక్కడ సునీత అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే ప్రశ్న. ఆ ఫోన్ చేసిన వ్యక్తికి వివేకానంద రెడ్డి హత్య గురించి ఎలా తెలుసు? ఎవరు చేశారు? అసలు కాల్ చేసింది ఎవరు? ఫస్ట్ కాల్ అయితే వచ్చింది, అది వాస్తవం. అజయ్ కల్లం రెడ్డి చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి, భారతీ రెడ్డికి కాల్ వస్తే భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పైకి పిలిస్తే పైకి వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 5-10 నిమిషాల తర్వాత కిందకు వచ్చి వివేకానంద రెడ్డి చనిపోయారంట అని చెప్పారు. అంటే ఎలా చనిపోయారనేది చెప్పారా లేదనేది మనకు తెలియదు, కానీ చనిపోయారంట అని చెప్పారనేది సిబిఐ స్టేట్మెంట్లో ఉంది. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది స్వయంగా అజయ్ కల్లం రెడ్డి ఇచ్చాడు స్టేట్మెంట్, వేరే ఒకళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కాదు. కాబట్టి ఇది ఎందుకు తేల్చలేదు? భారతీ రెడ్డి, జగన్ రెడ్డిల పాత్ర ఏంటి, వారికి ముందు ఎలా తెలిసింది? అలాగే రోడ్డు మార్గాన ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వివేకానంద రెడ్డి చనిపోయారని తెలిసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా 1-2 గంటల్లో ఫ్లైట్స్ ఉంటాయి, ఫ్లైట్లకి వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? రోడ్డు మార్గానే దాదాపు 6-7 గంటల పాటు జర్నీ చేశారు. ఎందుకు చేశారు? హైదరాబాద్ నుంచి కడప వరకు రోడ్డు మార్గానే ఎందుకు జర్నీ చేశారు? దాంతోపాటు వివేకానంద రెడ్డి హత్యలో కొంతమంది సాక్షులు చనిపోయారు. ఈవెన్ ఆ రోజు రోడ్డు మార్గాన భారతీ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని కడప తీసుకువెళ్ళినటువంటి డ్రైవర్ కూడా తర్వాత అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇది స్వయంగా బీటెక్ రవి చెప్పాడు. ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు అనేది ఎవరికి తెలీదు. మేబీ వాళ్ళు అందరూ అనేది ఏంటి, ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య రోజు తీసుకెళ్లే టైంలో భారతీ రెడ్డి, జగన్ రెడ్డి మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఇనే ఏకైక అవకాశం ఉన్న వ్యక్తి డ్రైవర్. ఇంకా కారులో ఎవరు లేరు, డ్రైవర్ భారతీ రెడ్డి, జగన్ రెడ్డి, వీళ్ళిద్దరూ డ్రైవర్.